సినిమా బోల్డ్ కదని ఎవరు చెప్పారు సార్? బోల్డ్ అని ఎవరు చెప్పాడు? సార్ అసలు ఎస్పీడీకి మీనింగ్ ఏంటి సార్? ఎస్పీడీ ఎస్ అంటే స్పైసీ, పి అంటే పార్న్, డి అంటే డాక్యుమెంట్, స్పైసీ పార్న్ డాక్యుమెంట్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? బానే ఉన్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో బోల్డ్ డైలాగ్స్ తో ట్రెండింగ్ లో ఉన్న డెస్సీ బాయ్స్ డైరెక్టర్ వరుణ్ భాస్కర్ గారు ఎస్పీడీ మూవీతో మళ్ళీ మన ముందుకు రాబోతున్నారు. అసలు ఎస్పీడీ మూవీ ముచ్చట్లేంటి అనేది ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే సార్, బాగున్నారా? చాలా బాగున్నారా సార్? నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు బోల్డ్ సినిమాలో ఎందుకు తీస్తున్నారు? అంటే నేను ప్రీవియస్ మీవి షార్ట్ ఫిల్మ్స్ అయినా వెబ్ సిరీస్ లో అయినా అంతా బోల్డ్ కంటెంట్ ఉంది, మీరు ఎందుకు బోల్డ్ కంటెంట్ ని చూస్ చేసుకుంటున్నారు? బోల్డ్ అని ఎవరు చెప్పారు? అవి నిజాలు. అంటే రియల్ స్టోరీస్ ని బేస్ చేసుకొని తీస్తున్నారా? రియల్ అని కాదు, కానీ ఇప్పుడు సినిమా అనేది ఎంటర్టైన్మెంట్. ఓకే, జనాలకు నేను ఎంటర్టైన్ చేస్తున్నాను తప్ప అది బోల్డా ఇంకోటా అయినా ప్రతిదీ ఒక డైలాగ్ చెప్తే బోల్డ్, లేకపోతే ఒక సీన్ చేస్తే బోల్డ్. అది బోల్డ్ ఎలా అవుతుంది? బోల్డ్ అంటే అర్థం ఏంటి? అంటే రొమాన్స్ ఒక పీక్స్ లెవెల్లోకి వెళ్ళిపోతే అదే బోల్డ్. రొమాన్స్ పీక్స్ అంటే అక్కడ ఎవరికి ఎవరు మూతలు నాకేసుకోలేదు, పట్టు పెసుకోలేదు, ఏం జరగలేదు కదా. సార్ నెక్స్ట్ మీరు ఎస్పీడీ మూవీ తీయబోతున్నారు అన్నాను కదా, అంటే దాని స్టోరీ కూడా ఇలానే ఉంటుందా? ఎస్పీడీ మూవీ ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది. అన్ని స్టోరీలు ఒకేలా ఎందుకు ఉంటాయి? ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. అంటే మీ మూవీస్ అన్ని ఎక్కువగా అలానే ఉన్నాయి కదా, చాలా రొమాంటిక్ క్యారెక్టర్స్ ఉన్నాయి, సో ఇది కూడా అలానే ఉంటుందా? రొమాన్స్ ఉంటది. లాస్ట్ టైం నేను అరుణ యాదవ్ ప్రెస్ మీట్ లో ప్రామిస్ చేశాను జనాలకి, ఆడియన్స్ కి. ఏమని చేశారు? సినిమా చేస్తా, మీరు యాడ్స్ రెడీ చేసుకోండి అని చెప్పి. అంటే ఓకే, ఆ టైప్ లో కంటెంట్ ఇవ్వాలని చెప్పి. బట్ ఎస్పీడీ అయితే మాత్రం అర్జున్ రెడ్డి యానిమల్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అంటే మేము అర్జున్ రెడ్డిని చూడలేకపోయాం, దాని తర్వాత యానిమల్ ని చూడలేకపోయాం. మిక్సెస్ వస్తారు, రెండు కలిపి ఒకసారి చూసేస్తారు. ఇప్పుడు ఇది ఇంకా అసలు చూడలేమేమో. నార్మల్ గా దానికి ఫ్రెండ్స్ తోనే వెళ్ళొచ్చు, ఇప్పుడు ఫ్రెండ్స్ తో కూడా వెళ్ళలేమేమో. వెళ్ళారు, హ్యాపీగా వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు. కామెడీ ఏమైనా ఉంటదా? మొత్తం అంతా ఉంటది. అసలు ఒక్కొక్క మనిషిలో ఎంత వైల్డ్నెస్ ఉంటది, వైల్డ్ ఉంటది, కేరింగ్ ఉంటది, లవ్ ఉంటది, అన్నీ ఉంటాయి. ఓకే, అన్ని ఎమోషన్స్ ఉంటాయి అంటారు. అన్నింటికన్నా కొంచెం ఎక్కువ ఈ రొమాన్స్ ఉంటది అంటారు. ఉండదు, ఎంత ఇవ్వాలి అంత ఇస్తాం. ఓకే, అంటే మీరు ఎవరిని మైండ్ లో పెట్టుకొని ఈ మూవీస్ చేస్తూ ఉంటారు? అంటే కొంతమంది ఫ్యామిలీ స్టోరీస్, ఫ్యామిలీ అందరూ వచ్చి చూడాలి అంటారు, అలానే కొంతమంది చిన్న పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా కొన్ని యానిమేషన్స్ పెట్టి గ్రాఫిక్స్ యాడ్ చేసి ఉంటాయి. మీరు ఎవరు నా సినిమా చూడాలి అని ఎవరు అనుకుంటారు? నా సినిమా 12 ఏళ్ళ అబ్బాయి నుండి 60 ఏళ్ళ ముసలాడు వరకు చూడొచ్చు, అందరూ చూడొచ్చు. అందులో తప్పే ఉంటది. అంటే ఎక్కువ యూత్ ని అట్రాక్ట్ చేసేలా యూత్ అని కాదు, కానీ ఎవరి ఫీలింగ్స్ అలా. ఇప్పుడే 60 ఏళ్ళకి ఫీలింగ్స్ ఉండవనా? అందరికీ ఉంటాయి. కొంతమంది ఎలా ఉండదు అంటే, కొంతమంది మాస్క్ వేసుకు బతుకుతారు, కొంతమంది మాస్క్ తీసి బతుకుతారు. అది అర్జున్ రెడ్డి యానిమల్ లోని మనకు బాగా చూపిస్తారు. అవేం బోల్డ్ లేకపోతే ఇంకోటి కాదు కదా. ఇప్పుడు బోల్డ్, అర్జున్ రెడ్డి బోల్డా? సార్ యానిమల్ సినిమా బోల్డ్ కదని ఎవరు చెప్పారు సార్? బోల్డ్ అని ఎవరు చెప్పాడు? సార్ బోల్డ్ సినిమా కాదు సార్, అది ఫ్యామిలీ అందరూ చూడాల్సిన సినిమా సార్. సార్ అసలు ఎస్పీడీకి మీనింగ్ ఏంటి సార్? ఎస్పీడీ ఎస్ అంటే స్పైసీ, పి అంటే పార్న్, డి అంటే డాక్యుమెంట్, స్పైసీ పార్న్ డాక్యుమెంట్. సార్ నిజం చెప్పండి సార్. అది ఇంకా టైటిల్ రివీల్ అవ్వలేదు. రివీల్ అయినప్పుడు మిమ్మల్ని పిలుస్తాను, అప్పుడు చూద్దరు. అంటే కొంచెం హింటిస్తే మా వాళ్ళు అల్లిపోతారని. సార్ అరుణ యాదవ్ మూవీలో ఎక్కువ, అంటే మేము టీజర్ చూసాం, అందులో ఏంటంటే హీరోయిన్ ఎక్కువ కనిపిస్తున్నారు, కానీ అసలు మీరు కనిపించలేదు. అరుణ యాదవ్ అని ఒక అమ్మాయి స్టోరీ అనమాట. అమ్మాయి అయినప్పుడు హీరోయిన్ ఎక్కడ కనిపిస్తుంది? అంటే మీరు ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో కదా, నార్మల్ గా మిమ్మల్ని మీరు ఎక్కువ చేసి చూపించుకోవచ్చు కదా. కానీ అందులో నాకు స్టోరీలో ఏది నీడు ఉందో అదే పెడతాను తప్ప, నేను ప్రొడ్యూసర్ అని ఒక సీను, డైరెక్టర్ అని ఒక సీను, యాక్టర్ అని ఒక సీన్ పెట్టుకోలేను కదా. నాకు స్టోరీకి ఏది కావాలో అదే పెడతాను. ఒక అమ్మాయి చుట్టూ తిరిగే స్టోరీ, అది అమ్మాయినే పెట్టాం. మేము ఉంటాం, కాకపోతే మేము క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనమాట. అమ్మాయి హీరో, హీరోయిన్ అన్ని అమ్మాయి. ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎలా ఉంటుంది సార్? అది కూడా అమ్మాయి క్యారెక్టర్ వచ్చి, ప్రతి అమ్మాయికి ఒక ఎయిమ్ ఉంటది. సో నేను ఇది అవ్వాలి అని చెప్పి, అమ్మాయికి బాక్స్ రావాలని ఎయిమ్. వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ చేసేస్తారని చెప్పి వాళ్ళ ఫాదర్ మాట్లాడినప్పుడు తనతో ఆర్గ్యుమెంట్ పెట్టి బయటకు వచ్చేస్తారు. బయటకు రావడం వల్ల ఏంటంటే, ఒక అమ్మాయి బయటకు వచ్చి ఫుట్పాత్ మీద పడుకోగానే కొన్ని 100 కళ్ళు తన్నే చూస్తాయి, తన బాడీనే చూస్తాయి. తను ఆకలేసిన ప్రతిసారి ఎక్కడికో దగ్గరికి వెళ్తుంది. ఫుడ్ అడిగితే ప్రతి ఒడు నాకు బాడీ ఇస్తే నేను ఇస్తాను తప్ప ఫ్రీగా నేను ఇవ్వననే టైప్లో ఉన్నప్పుడు, అమ్మాయి నువ్వు ఇచ్చేది ఏముంది, నేనే సేల్ చేసుకుంటానని చెప్పి అమ్మాయి తన బాడీని సేల్ చేసుకొని
చాలా రూడ్ గా తయారవుతుంది అనమాట. ఒక అమ్మాయి వైల్డ్ గా తయారవుతే ఎలా ఉంటుందో అలా చూపించు. అంటే ఆ సిచ్యువేషన్ బట్టి తను అలా మారిపోతుంది. ఓకే సార్, మీరు ఫ్లోలో స్టోరీ మొత్తం చెప్పేశారు. నాకు ఫ్లోలో నేను చెప్పలేదు, జస్ట్ క్రాస్ లైన్ చెప్పాను. అంటే ఎస్పీడి టైటిల్ నేమ్ అదే చెప్పలేదు, అలాంటిది మీరు స్టోరీ మొత్తం చెప్పాను. మీకు ఎలా తెలుసు? ఇప్పుడు మీరే చెప్పేశారు కదా స్టోరీ మొత్తం. అది స్టోరీ అని మీరు నేను చేసి నెక్స్ట్ ఇంకో సినిమా తీసేసుకుంటే అది స్టోరీ అని మీరు అనుకుంటున్నారు, అది కాదని నేను అనుకుంటున్నాను. ఏదేమైనా నాకు స్టోరీ దొరికిందిలే, నెక్స్ట్ మూవీ తీస్తాను, ప్రొడ్యూసింగ్ చేయడానికి రెడీగా ఉండండి. మీరు చేస్తారని నేను చేస్తాను. నేను తీస్తాను కానీ నేను చెయ్యను సార్. నేను చేస్తే ఎవరో చూడరు, ఎందుకంటే మన యాక్టింగ్ స్కిల్స్ బాగా ఉన్నారు అంటే యాక్టింగ్ స్కిల్స్ అది ఆడమంటే నవ్వుతాను అన్నట్టు. సరే సార్, నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు ఇండస్ట్రీలో ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? మీరే. నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే మీ నుంచి మీరు తీసే కంటెంట్ ని బట్టి ఆర్జీవి గారు అంటే ఎలా అంటే నేను ఎందుకు చెప్పుకున్నానంటే ప్రతి ఒక్కరికి ఒక శైలి ఉంటుంది. ఇప్పుడు ఇష్టమైన డైరెక్టర్ అనేది ఉంటారు. నాకు ఆర్జీవన్ ఇష్టం, పూరి జగన్నాథ్ అంటే ఇష్టం, అందరు సినిమాలు చూస్తారు. బట్ వాళ్ళ మీద నేను ఎప్పుడైతే ఇష్టాన్ని పెంచుకుంటానో నా స్టైల్ మర్చిపోయి వాళ్ళ స్టైల్లోకి వెళ్ళిపోతాను. అప్పుడు నేను వాళ్ళు కాపీ చేసినట్టు అవుతుంది తప్ప నా ఇండివిజువాలిటీ బయటకు రాదు. అందుకే నేను ఎవరిని ఫాలో అవను, నాకు నేనే ఫాలో అవుతాను. నాకు ఏది అనిపిస్తే అదే చేస్తాను. చూడడం చూడకపోవడం జనాలు ఇష్టం. సార్, మీ మూవీస్ మీ పేరెంట్స్ చూస్తారా? అందరూ చూస్తారు. అంటే మీ కంటెంట్ నేను ఒక్కదాన్ని చూడలేకపోతుంది. ఇప్పుడు జనరల్ ఏంటంటే అందరూ చూస్తారు, నేనేంటో అలా తెలుసు. నేను తీసేది తప్పు కాదు, సొసైటీలో జరిగేదే తీస్తాను. మీ అమ్మగారు ఎప్పుడైనా చెప్తూ ఉంటారా అరే వాళ్ళకి సినిమాలతోనే సంబంధం? అంటే మూవీస్ చూసి అరే ఇలాంటి నాకు తెలుసు వాళ్ళు ఎప్పుడు థియేటర్కి వెళ్ళలేదు, మూవీ చూడలేదు, సీరియల్ చూడలేదు. మీ మూవీస్ వాళ్ళు చూడరా? వాళ్ళు ఏ మూవీ చూడలేదండి, నా మూవీ ఎందుకు చూస్తారు? అది అయితే అదే మీకు ప్లస్ పాయింట్ అయింది సార్. ఎందుకంటే మీ కంటెంట్ చూస్తే ఏదో రోజు మీ అమ్మగారు పక్కింటి చూస్తారు కదా, వాళ్ళు చాలు కదా. చాలా వద్దులేండి, ఇంకా పక్కింటి మన ఇంట్లో ఏం జరుగుతుందని మనం చెప్పక్కర్లేదు. సీసీ కెమెరాలు ఉంటాయి, ఆ సీసీ కెమెరాలో పక్కింటి వాళ్ళే. అవును, అది వైఫై కన్నా చాలా ఫాస్ట్ స్పీడ్ ఎక్కువ. దాంట్లో వైఫై అనుకోండి ఏదో చూపిస్తుంది. ఈ పక్కింటి వాళ్ళు అనుకోండి అలా ఏం చేస్తారంటే ఉన్నదాన్ని మళ్ళీ స్క్రిప్ట్ రాసి, స్టోరీ రాసి, డైలాగులు రాసి వాళ్ళ వెర్షన్ లో చెప్తారు. ఓకే, అంటే డైరెక్షన్ కూడా మనం పక్కింటి వాళ్ళు చూసి నేర్చుకోవచ్చు. సార్, ఆ ఎస్పీడి మూవీకి హీరో ఎవరు సార్? నేను. మీరే. డైరెక్టర్ మీరే, ప్రొడ్యూసర్ మీరే. అంటే ఎందుకు మీరే మూడు చేస్తున్నారంటే బయట ప్రొడ్యూసర్స్ దొరక్క మీరే ప్రొడ్యూసింగ్ కూడా చేస్తారు? ఫస్ట్ వచ్చి నేను ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాను. నాకు చిన్న స్వార్థం ఏంటంటే నా ప్రొడక్షన్ లో నేను ఫస్ట్ సినిమా తీసుకోవాలి. ఇప్పుడు నేను ఒక సినిమా తీయడం వల్ల రూపాయి వస్తుందంటే ఎవడైనా పెడతాడు. సినిమా అనేది వ్యాపారం. ఇంతవరకు నేను ఎవరిని నా సినిమాలో డబ్బులు పెట్టు లేకపోతే నాకు ప్రొడ్యూస్ చేయని ఎవరిని అడగలేదు. ఫ్యూచర్ లో అడుగుతానేమో తెలియదు. ఓకే సార్, అండ్ మీ మూవీస్ లో యాక్ట్ చేసే వాళ్ళందరూ నాకు తెలిసి కొత్త వాళ్ళలా కనిపిస్తారు. పాత అందరూ ఉన్నారు. ఓకే, అంటే వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకొస్తారు అండ్ వాళ్ళకి పేమెంట్స్ ఎలా ఇస్తారు సార్? నా బడ్జెట్ లో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా. ఓకే, నాకు తెలిసి బయట కంటే తక్కువ ఇస్తాను. కాకపోతే నా దగ్గర చేసే ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయే క్యారెక్టర్ ఇస్తాను. మరి అంత తక్కువ అంటే ఎలా యాక్సెప్ట్ చేస్తారు సార్? నార్మల్ నా అదృష్టం ఇంకోటో తెలియదు కానీ నా దగ్గర తక్కువ చేస్తారు. ఏం చెప్పినా చేసి కాదనుకోండి. అదృష్టం అంటే ఏదో ఒకటి రెండు దానికి ఓకే. మీరు ఫస్ట్ నుంచి ఈ మూవీ వరకు అందరూ తక్కువే చేస్తున్నారు. వీడి పిస్తున్నారు ఇంతకు మించి ఇవ్వడు అని చెప్పి అందుకే అంత తీసుకున్నారు. ఇప్పుడు నేను ₹1,00,000 ఇచ్చి తెచ్చుకున్నా, 1 crore ఇచ్చి తెచ్చుకున్నా, కొత్త పాత కాదు. ఇప్పుడు ఒక పర్సన్ ని నేను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నా, ఒక స్క్రీన్ కి పరిచయం చేస్తున్నా అంటే వాళ్ళు అప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా. ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చి ఎవరి దగ్గర రూపాయి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫేమ్ వచ్చే వరకు ఎవడో డబ్బులు ఎక్స్పెక్ట్ చేయడు. ఇన్ కేసు అడు చేసాడు అంటే చిల్లర డబ్బుల దగ్గర ఆగిపోతాడు. అది అంటే వాళ్ళలో ఉన్న ప్యాషన్ మీకు ఎలా కనిపిస్తుంది? ప్యాషన్ అనేది చేసే యాక్టింగ్ లో కనిపిస్తుంది కదా. ఇన్ కేసు నిజంగా వాడి ప్యాషన్ నుండి యాక్టింగ్ రాకపోయినా నేను నేర్పించుకుంటాను. నేను నేర్పించుకుంటారు. ఫస్ట్ వచ్చి వాళ్ళ ఉంటే చాలు, నాకు యాక్టింగ్ అవసరం లేదు. నా దగ్గరికి వచ్చి ఏదో బట్టలు సింపేసుకొని యాక్టింగ్ చేయాల్సి ఉన్నది. వాళ్ళ ప్రవర్తిస్తే ఇప్పుడు ఒక్కొక్క పర్సన్ ఉన్నాడు. మీకు నేను కొట్టాను అనుకోండి, నా స్టైల్లో మీకు ఒక స్టైల్ ఉంటుంది, ఏడ్చే స్టైల్ ఉంటుంది, అలా ఏడుస్తారు. అదే యాక్టింగ్ చేసి ఆడమంటే వేరే ఏడుస్తారు. సరే, యాక్టింగ్ న్యాచురల్ గా రావడానికి అంటే ఏడుపు నిజంగా న్యాచురల్ గా రావడానికి నిజంగానే కొడతారా? నిజంగానే కొడతారు. ఇప్పుడు యాంకరింగ్ బాగా చేయలేదు అనుకోండి, మేము ఎక్కువ కొడతాం. సార్ బాగానే చేస్తాను సార్. సార్, నార్మల్ గా రొమాంటిక్ సీన్స్ అయినా బోల్డ్ సీన్స్ కైనా వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తూ ఉంటారు కదా నార్మల్ క్యారెక్టర్స్ కన్నా. సో దానికి మీరు డబ్బులు అంత తక్కువ ఎలా వాళ్ళతో యాక్సెప్ట్ చేపిస్తున్నారు? ఫస్ట్ మీరు పదే బోల్డ్ అంటే నాకు ఏదోలా ఉంది. బోల్డ్ ఉండదు. రొమాన్స్ అనేది అదొక అద్భుతం. ఓకే, అది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పామనుకోండి ఫ్రీగా కూడా చేస్తారు.
ఇప్పుడు ఒక అమ్మాయిని తీసుకొచ్చి "ఏ పాప బట్టలు ఉప్పు" అనేది వేరు. ఆ పాప ఎందుకు బట్టలు ఉప్పులో క్లియర్ గా చెప్పాను అనుకోండి, ఈజీగా బట్టలు ఉప్పు. కానీ అది అందరూ యాక్సెప్ట్ చెయ్యరు కదా సార్ అలా. అంటే ఆ వచ్చిన ప్రతి అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుంది. అంటే మీరు ఏంటి వాళ్ళని ఎలా హిప్నోటైజ్ చేస్తారా? నేను నచ్చానేమో, లేకపోతే నన్ను లవ్ చేస్తారేమో, ఏదో జరుగుతుంది అక్కడ. రొమాంటిక్ సీన్స్ చేస్తూ ఉంటారు కదా సార్, అది నిజంగానే బయట చేస్తారా లేదంటే అందులో ఎలా వాళ్ళని అలా మ్యాచింగ్ చేస్తారు అన్నమాట? జనరల్ గా సినిమాలో కొన్ని దూల తీరిపోయే సీన్స్ ఉంటాయి అన్నమాట. అందులో ముద్దు సీన్లో ఒకటి. కొన్ని సీన్ లో బెలూన్స్ పెడతాం, బెలూన్స్, పింక్ కలర్ బెలూన్స్, తర్వాత లేపేస్తాం అవి. అంటే బెలూన్స్ ఇలా ఉందనుకోండి, ఇటువైపు ఒకరు ఇటువైపు ఒకరు, ఆ లిప్స్ ని క్యాచ్ చేస్తాం. లేదు ఓకే అమ్మాయికి అబ్బాయికి ప్రాబ్లం లేదంటే డైరెక్ట్ గా చేస్తారు. ఫస్ట్ వచ్చి అక్కడ చాలా మంది ఏమనుకుంటారు అంటే ముద్దులు పెట్టేసుకుని ఏమో టెంప్ట్ అయిపోతున్నారు, ఫీలింగ్స్ వచ్చేస్తారు అనుకుంటారు. నిజంగా అక్కడ ఏమి ఉండదు, అదొక నరకం. ఎందుకు నరకం అంటే కొన్ని ఒక 20-30 మంది చూస్తుంటారు. ఓకే సార్, మీరు ఈ జోనర్ మూవీస్ చేస్తున్నారు కదా, సో ఇండస్ట్రీలో మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారు అంటే మీ మూవీస్ ని థియేటర్ వరకు రాకుండా ఆపేసే వాళ్ళు? అలా ఫస్ట్ వచ్చి నా లాటోల మీద ఫోకస్ చేస్తారని నేను అనుకోనా. ఫస్ట్ నాకు పర్సనల్ గా ఎవరో తెలియదు, ప్రొఫెషనల్ గా తెలిసి ఉండొచ్చేమో, పర్సనల్ గా తెలియదు. నేను ఎవడ సినిమాల్లోకో లేకపోతే ఎవడ పనిలోకి నేను ఇన్వాల్వ్ అవ్వను, నా పనిలోకి ఎవడవ్వడు. ఇన్ కేసు నాకు నా సినిమా రిలీజ్ చేయకపోతే ఏముంది, కన్నడలో చేస్తా, హిందీలో చేస్తా, భోజపులు, అవసరమైతే పాకిస్తాన్ వెళ్ళి సినిమా చేస్తా. సినిమా అయితే ఓకే ఆపను అంటున్నారు, ఇంతటితో ఆపను. ఎందుకు ఆపాలి, ఎవరి కోసం ఆపాలి? సరే, మీకు ఏ జోనర్ మూవీస్ అంటే ఇష్టం? నేను అన్ని చేస్తాను. మీకు పర్సనల్ గా అంటే మీరు తీసేది కాకుండా ఇప్పుడు కొంతమందికి ఫ్యామిలీ మూవీస్ ఇష్టం ఉంటాయి, కొంతమందికి అట్లా ఉంటుంది, కామెడీ మూవీస్ ఇష్టం. మీకు ఏ జోనర్ మూవీస్ అంటే ఇష్టం? నాకు ఎక్కువ మీరు తీసేవే ఇష్టమా? సైకో, ఆ టైప్ క్యారెక్టర్స్ ఉంటాయి. నాకు ఫస్ట్ వచ్చి సినిమాలో విలన్స్ ఇష్టం, ఎందుకంటే ప్రతి ఒక్కరు హీరో వైస్ చూస్తారు. హీరోకి ఒక కథ ఉంటుందని చూస్తారు తప్ప విలన్ ఉండే కథను ఎవడో పట్టించుకోడు. నాకు ఆ టైప్ లో ఒక విలన్ కథను తీసుకుని సినిమాలు చేయడం. మరి మీరే విలన్ గా చేయొచ్చు కదా మీ సినిమాలో, హీరోగానే ఎందుకు? నేను ఒక్క సినిమా చేశాను, మీకు అర్థం కాలేదు. విలన్ గా అంటే విలన్ కూడా కథ ఉంటది, ఆడే కథలో ఆడే హీరో. ఇప్పుడు నేను ఒకరిని చంపాను అనుకోండి, చంపాడు అంటారు తప్ప ఆడు ఎందుకు చంపాడు, బ్యాక్ ఏం జరిగిందని ఎవడో థింక్ చేయడు. ఊరికనే ఎవడాలి చంపాడు కదా, ఆడు చంపాలంటే చాలా జరిగి ఉండాలి. బట్ అది జరిగింది అనేది అనవసరం జనాలకి, నేను అది చూపిద్దాం అనుకోండి. అయితే మీరు విలన్ కూడా హీరో చేసేస్తున్నారు? విలన్ ఎప్పుడు హీరో, నాకు తెలిసి హీరో కంటే విలన్ హీరో. ఎందుకంటే అయితే నెక్స్ట్ మూవీస్ ఓన్లీ విలన్ తో వస్తాయా మీకు, హీరో కాకుండా? విలన్ హీరో అయినప్పుడు హీరోగా వస్తాడు కదా, విలన్ కథన హీరో పెట్టి తీసుకుంటాడు. అంటే విలన్ వేరు హీరో వేరు సార్. మీరు ఆ సినిమాలో విలన్ వేరు హీరో లేదు కదా, కథలో అందరూ పాత్రధారులు అంతే. విలన్ వేరు హీరో వేరు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేరు. మరి మీరు ఓన్లీ హీరోగా చూపిస్తున్నారు కదా, కొంతమందిని హీరో అని, కొంతమంది హీరోయిన్ అని, విలన్ అని చూపిస్తున్నారు. ఒక క్యారెక్టర్ ని మనం ఎలివేట్ చేస్తాం, ఆ క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ అవుతుంది. అన్ని సినిమాలో అన్ని క్యారెక్టర్ ఎలివేట్ చేయలేం కదా, ఒక 100 క్యారెక్టర్ ఉంటే దాంట్లో ఒకే క్యారెక్టర్ ఎలివేట్ చేస్తాం, ఆ ఎలివేట్ చేసిన క్యారెక్టర్ హీరో. సరే సార్, ఏదో అర్థమైనట్టే ఉంది కానీ అర్థం కాలేదు. అంటే మీరు చెప్పేది అర్థం అవ్వాలి అంటే మినిమం డిగ్రీ ఉండాలి. డిగ్రీ కాదు, ఏదన్నా అర్థం అవుతుంది సార్. ఓకే, మీకు ఇష్టమైన హీరో ఎవరు? తెలుగు ఇండస్ట్రీలో ఇష్టమైన హీరో ఎవరు? చాలా మంది ఉన్నారు. చాలా మందిలో టాప్ 2 లో ఉంది ఎవరు? టాప్ 5 లో కొంతమంది ఉన్నారు. టాప్ 5 లో 1 లో ఎవరు ఉన్నారు చెప్పండి. టాప్ 5 లో 1 2 చెప్పను సార్. టాప్ 5 లో టాప్ 5 లో కొంతమంది ఉన్నారు, వీళ్ళందరికి మించి ఇంకొక ఆయన ఉన్నారు. ఒక ఆయనే మాకు కావాలి, సంపూర్ణేష్. సార్ మీరు తీసే సినిమాలేమో ఆర్జీవి స్టైల్లో ఉన్నాయి, మీకు ఇష్టమైన హీరో ఏమో సంపూర్ణేష్ బాబు అంటున్నారు, ఆయనేమో కంప్లీట్ గా కామెడీ, ఈయనేమో వేరే లెవెల్ తీసుకొస్తా. ఏ యాక్టర్ అయినా నా స్టైల్లో తీసుకొచ్చి సినిమా చేస్తా. ఓకే, అంటే మరి ఎలా ఇష్టపడతారు సార్? ఎలా నాకు అర్థం కావట్లేదు అసలు, మీరు ఏం చెప్తున్నారు? జనాలకు నచ్చేలా తీస్తే అలానే ఇష్టపడతారు. సార్ మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? తమిళ్లో యాక్టర్ ఉన్నారు. తమిళ్లో సార్? నేను తెలుగు అని చెప్పాను, తెలుగు ఇండస్ట్రీలో ఎవరు? తెలుగులో చాలా మంది ఉన్నారు, ఒకళ్ళు కాదు, చెప్పండి. ఐ వాంట్ టు నో ది ఆన్సర్. రమ్యకృష్ణ గారు, ఇది నా మాట. ఎందుకు సార్ రమ్యకృష్ణ గారు ఇష్టం? హెయిర్ స్టైల్ ఇష్టం. సార్ అర్జున్ రెడ్డి మూవీ మీరు డైరెక్ట్ చేస్తే ఏ హీరోతో తీస్తారు సార్? బాలకృష్ణ గారు. సార్ ఓకే, యానిమల్ మూవీ మీరు తీస్తే ఎవరు అంటే ఏ హీరోతో తీస్తారు? మోహన్ బాబు గారు.
ఓకే, అందులో లక్ష్మి గారికి ఏ క్యారెక్టర్ ఇస్తారు సార్? ఇంక రాయలేదు, రాస్తాను. ఇంకా తీయాల్సి వస్తే ఒక సపరేట్ ట్రాక్ పెట్టి రాస్తాను.